జుజుట్సు కైసెన్ లో స్ట్రాంగెస్ట్ ఎవరని అడిగితే చాలా మంది గోజో అని చెప్తారు. కానీ నిజమేంటో తెలుసా? రియల్ మాన్స్టర్స్ మన జనరేషన్ లో కాదు, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ నుంచి వచ్చిన ఏన్షియన్ స్కోరర్స్, డెత్ ని కూడా చీట్ చేసి మళ్ళీ లైఫ్ కి రిటర్న్ అయిన వారియర్స్. ఈ వీడియోలో టాప్ 10 ఏన్షియన్ స్కోరర్స్ ని ర్యాంక్ చేయబోతున్నాం. సో లాస్ట్ వరకు చూడండి. ఎండింగ్ లో ఉన్న వాళ్ళు లిటరల్లీ క్లామిటీ లెవెల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. సో ఇక 10th ప్లేస్ లో ఉంది ధ్రువో. రీఇన్కార్నేషన్ మాస్టర్. ఒకసారి కాదు మల్టిపుల్ టైమ్స్ లైఫ్ కి రిటర్న్ అయ్యాడు. కల్లింగ్ గేమ్ లో తన ప్రిజెన్స్ అంటే ఎంటైర్ ఏరియా డామినేషన్. తన ఆర్జిన్ విషయానికి వస్తే ఏన్షియన్ బ్యాటిల్ ఫీల్డ్ స్ట్రాటజిస్ట్. పవర్ విషయానికి వస్తే టెరిటరీ కంట్రోల్. ఒకసారి తన జోన్ లో ఎంటర్ అయితే ఎస్కేప్ అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకు 10th ప్లేస్ లో పెట్టానంటే పవర్ ఉంది కానీ టాప్ టైర్ మాన్స్టర్స్ తో కంపేర్ చేస్తే స్కేల్ కొంచెం తగ్గుతుంది. సో అందుకే 10th ప్లేస్ లో పెట్టాను. ధ్రువు ఏరియాని మాత్రమే కంట్రోల్ చేస్తాడు కానీ ఈ మొత్తం ప్రపంచాన్ని కాదు. సో ఇక 9th ప్లేస్ లో చూసినట్లయితే రెగిస్టార్. బ్రెయిన్ ఓవర్ పవర్. తన ఆర్జిన్ విషయానికి వస్తే వరల్డ్ ఎరా ట్రిస్కర్ టైప్ స్కోరర్. తన టెక్నిక్స్ ఏంటంటే రెసిపీస్ ని రియాలిటీగా మార్చడం, పేపర్ లో ఉన్న ఐటమ్ ని రియల్ ఆబ్జెక్ట్ గా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాడు, స్ట్రాటజీతో ఆపోనెంట్ ని కన్ఫ్యూజ్ చేస్తాడు. 9th ప్లేస్ లో ఎందుకు పెట్టానంటే క్రియేటివిటీ పవర్ కానీ లిమిట్స్ ఉన్నాయి. రెజ్జీ ఫైట్ లో గెలవడం కాదు, ఆపోనెంట్ ని కన్ఫ్యూజ్ చేయడమే అతని మెయిన్ ఇంపాక్ట్. ఇక 8th ప్లేస్ లో చూసినట్లయితే హిగరామా జస్టిస్ స్కోరర్. తన ఆర్జిన్ విషయానికి వస్తే మోడర్న్ లాయర్ బట్ ఏన్షియంట్ ఐడియాలజీ లెవెల్లో థింక్ చేస్తాడు. డొమైన్ ఎక్స్పెన్షన్ కి కౌంటర్ చేయగలుగుతాడు, ఎనిమికి ట్రయల్ కి పెడతాడు, గిల్టీ అయితే పనిష్మెంట్ ఇన్స్టెంటే. సైకలాజీని వెపన్ గా యూస్ చేశాడు. ఎందుకు 8th ప్లేస్ లో పెట్టానంటే కాన్సెప్ట్ చాలా స్ట్రాంగ్ కానీ యూనివర్సల్ డిస్ట్రక్షన్ కాదు కదా. సో అందుకే 8th ప్లేస్ లో పెట్టాను. కోడ్ లో వెడ్జిట్ వేస్ట్, ఫైట్ అక్కడే ఫినిష్ అయిపోతుంది. సో ఇక 7th ప్లేస్ లో చూసినట్లయితే ఓరో స్కై మ్యానిపులేషన్ క్వీన్. తన ఆర్జిన్ విషయానికి వస్తే ఏన్షియంట్ ఎలిట్ అసాసిన్ గ్రూప్. తన పవర్ విషయానికి వస్తే స్పేస్ డిస్ట్రాక్షన్. అటాక్స్ బెండ్ చేస్తుంది, డిఫైన్ ఆల్మోస్ట్ అన్టచబుల్. 7th ప్లేస్ లో ఎందుకు పెట్టానంటే పవర్ ఇన్సేమ్ కానీ ఈగో వీక్నెస్. స్కై ని కంట్రోల్ చేసే వాళ్ళు గ్రౌండ్ లో ఓడిపోతారు కాబట్టి 7th ప్లేస్ లో పెట్టాను. సో ఇక 6th ప్లేస్ లో చూసినట్లయితే రియు ఇషిగోరి. ప్యూర్ డిస్ట్రక్షన్. తన ఆర్జిన్ విషయానికి వస్తే బ్యాటిల్ లవర్ ఫ్రమ్ పాస్టెరా. తన పవర్ విషయానికి వస్తే హైయెస్ట్ కర్స్డ్ ఎనర్జీ అవుట్పుట్. బ్లాస్ట్ అంటే టోటల్ యానిహిలేషన్. ఎందుకు 6th ప్లేస్ లో పెట్టానంటే రా పవర్ ఉంది కానీ స్ట్రాటజీ లిమిటెడే కదా. రియుకి ఫైట్ అంటే ఆర్ట్, డిస్ట్రక్షన్ అంటే హాబీ అన్నమాట. సో ఇక ఇప్పటి వరకు చూసింది జస్ట్ ట్రైలర్ మాత్రమే. టాప్ 5 లో ఉన్న వాళ్ళు హిస్టరీనే మార్చేసిన మాన్స్టర్స్. సో ఇక మిగతా వీడియోని కంటిన్యూ చేసే ముందు ఇంకా వీడియోని లైక్ చేయలేదా అయితే ఫాస్ట్ గా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక 5th ప్లేస్ లో యోరోజు. కర్స్డ్ లవ్ ప్లస్ మ్యాడ్నెస్. తన ఆర్జిన్ విషయానికి వస్తే ఏన్షియన్ స్కోరర్, అబ్సెషన్ మైండ్ సెట్. తన పవర్ ఏంటంటే కన్స్ట్రక్షన్ టెక్నిక్, ఎనీథింగ్ ఏదైనా క్రియేట్ చేయగలడు. ఎందుకు 5th ప్లేస్ లో పెట్టానంటే క్రియేటివిటీ డేంజరస్ అయినప్పటికీ అన్స్టాపబుల్ మైండ్. లవ్ కరెక్ట్ డైరెక్షన్ లో ఉంటేనే లైఫ్, రాంగ్ డైరెక్షన్ లో ఉంటే డిస్ట్రాక్షన్ అన్నమాట. సో ఇక 4th ప్లేస్ లో చూసినట్లయితే హాజిమే కషిమో లైట్నింగ్ గాడ్. తన ఆర్జిన్ విషయానికి వస్తే స్ట్రాంగెస్ట్ వారియర్ ఆఫ్ హిజ్ ఎరా. తన పవర్ విషయానికి వస్తే ఎలక్ట్రిసిటీ బేస్డ్ కర్స్డ్ ఎనర్జీ, స్పీడ్ ప్లస్ లెథల్ అటాక్స్. ఎందుకు 4th ప్లేస్ లో పెట్టానంటే వన్ టైమ్ అల్టిమేట్ పవర్ బట్ లిమిటెడ్ లైఫ్ స్పామ్ కదా. కాషిమో ఫైట్ చేస్తే ఎండ్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోతుంది, అందుకే 4th ప్లేస్ లో పెట్టాను. సో ఇక 3rd ప్లేస్ లో చూసినట్లయితే కెంజాకు మాస్టర్ మైండ్. తన ఆర్జిన్ విషయానికి వస్తే 1000 years ఓల్డ్ బ్రెయిన్ హోపర్. బాడీస్ ని మారుస్తూ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఎంటైర్ కల్లింగ్ గేమ్ క్రియేటర్. ఎందుకు 3rd ప్లేస్ లో పెట్టానంటే డైరెక్ట్ పవర్ కన్నా ఇంటెలిజెన్స్ చాలా డేంజరస్. కెంజాకు ఫైట్ చేయడు, హిస్టరీనే డిజైన్ చేస్తాడు. సో దీన్ని బట్టే మీకే అర్థమవుతుంది కెంజాకు ఎంత పవర్ఫుల్ అనేది. జేజేకే అనిమే చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. సో ఇక టాప్ 2 లో ఉంది టెంజన్. ఇమోర్టల్ ఎగ్జిస్టెన్స్. తన ఆర్జిన్ విషయానికి వస్తే ఏన్షియన్ ప్రొటెక్ట్ ఆఫ్ జుజుట్సు వరల్డ్. తన పవర్ విషయానికి వస్తే ఎవల్యూషన్ ప్లస్ బ్యారియర్ మాస్టరీ. ఆల్మోస్ట్ గాడ్ లైక్ ప్రిజన్స్ అయితే ఉంటాయి. ఎందుకు టాప్ 2 లో పెట్టానంటే డైరెక్ట్ ఫైటర్ కాదు కానీ వరల్డ్ బ్యాలెన్స్ తన మీదే డిపెండ్ అవుతుంది. టెంజాకు లేకుంటే సిస్టమ్ మొత్తం కొలాప్స్ అవుతుంది.
సో ఇక మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న టాప్ 1 లో ఉంది రయోమెన్ సుకునా. సుకునా కింగ్ ఆఫ్ కర్సెస్. తన ఆర్జిన్ విషయానికి వస్తే 1000 years బ్యాక్ స్ట్రాంగెస్ట్ స్కోరర్. డెత్ తర్వాత కూడా లెజెండ్ అయ్యాడు. తన పవర్ విషయానికి వస్తే అన్మ్యాచ్డ్ కర్స్డ్ ఎనర్జీ ప్లస్ డొమైన్ మాస్టరీ. అతనికి వీక్నెస్ లేదు, ఫియర్ లేదు, నో మెర్కీ. ఎందుకు టాప్ 1 లో పెట్టానంటే సుకునా గురించి మనందరికి తెలిసిందే. గోజోని డిఫీట్ చేశాడంటే ఒకసారి ఆలోచించండి సుకునా ఎంత పవర్ఫుల్. అందరికీ తెలిసే ఉంటుంది సుకునా గురించి, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. హీఈస్ నాట్ జస్ట్ ఎ స్కోరర్, హీఈస్ ఎ డిజాస్టర్. ఫైట్ లో కూడా రూల్స్ ఫాలో అవ్వడు, కొత్తగా రూల్స్ క్రియేట్ చేస్తాడు. సుకునాని డిఫీట్ చేయడం కాదు కదా, సుకునా నుంచి సర్వైవ్ అవ్వడమే ఒక పెద్ద విక్టరీ. ఈ 10 ఏన్షియంట్ స్కోరర్స్ లో ప్రతి ఒక్కడికి ఒక స్టోరీ, ఒక ఐడియాలజీ ఉంది. కానీ ఒక ట్రూత్ మాత్రమే క్లియర్, టైం చేంజ్ అయినా పవర్ నేచురల్ చేంజ్ అవ్వదు. పాస్ట్ లో ఉన్న మాన్స్టర్స్ ప్రెసెంట్ ని కూడా కంట్రోల్ చేస్తున్నారు. క్వశ్చన్ ఏంటంటే ఫ్యూచర్ లో ఇంకా ఎవరు వస్తారు? ఇంకా చాలా మంది వచ్చారు. జుజుట్సు కైసెన్ యానిమే వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేస్ లో ఒకటి. ఇంకా యానిమే చూడలేదంటే ఒకసారి చెక్ చేయండి, నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేయండి మిస్ అవ్వకుండా ఉండాలంటే. ఈ వీడియో అయితే ఇంతే. ట్రూ జేజేకే ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ బై బాయ్.